సబ్బండ వర్గాల బాండాగారం, నేతన్నల శ్రమకై జీవనం, సిరిసిల్లకు మణిహారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్న తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి. ప్రత్యేక పూజలు నిర్వహించిన తోగుట పీఠాధిపతి. విధులను బహిష్కరించి నిరసన తెలిపిన సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది. జీతాలు సరిగ్గా రావటం లేదని ఆవేదన వ్యక్తం. నేత కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ హామీ. రేమండ్ కట్ పీస్ క్లాత్ సెంటర్ను ప్రారంభించిన నాఫ్ కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. మహిళలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులో షాప్ ఉంటుందని వెల్లడి. సిరిసిల్ల మున్సిపాల్లో విలీనమైన గ్రామాలను వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి. బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు వంగ అనిల్ కుమార్ డిమాండ్. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పుట్టినరోజు వేడుక. శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ నెల 24న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే మాల ఉపకులాల ఆత్మగౌరవ సభ. దీనిని విజయవంతం చేయాలని ఆత్మగౌరవ సభ చైర్మన్ రాగుల రాములు వెల్లడి. ఇక డీటెయిల్స్లోకి వెళితే, జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలపై పిహెచ్సిల వారీగా సమీక్ష నిర్వహించి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రతి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న సాధారణ ప్రసవాలు, సి సెక్షన్ ప్రసవాలు, అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మే నెల నుండి అక్టోబర్ వరకు 3206 ప్రసవాలు జరగగా ప్రభుత్వ ఆసుపత్రిలో 1860, ప్రైవేటు ఆసుపత్రిలో 1308 ప్రసవాలు జరిగాయని కలెక్టర్ తెలిపారు. పిఎస్ నగర్, ఏబీ నగర్ అర్బన్, పిహెచ్సి విలాస్ నగర్, కొదూరుపాక, హనుమాజీపేట, బోయినపల్లి పిహెచ్సి పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ పెంచాలయ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రోగ్రాం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల రేమండ్ కట్ పీస్ క్లాత్ సెంటర్ను నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. మహిళలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులో షాప్ ఉందని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు దాసరి వీణ నూతనంగా ఏర్పాటు చేసిన కట్ పీస్ షాప్ను నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్టాక్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, స్థానిక కౌన్సిలర్లు గుండ్ల, పెళ్లి నీరజ, పూర్ణచందర్, దార్ల కీర్తన, బీఆర్ఎస్ నాయకులు చీటి నరసింహరావు, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ओम श्रीवन्नः देवाः भद्रं पश्येमाक्षुनेत्रायुतं विरहायुः द्रवस्तेन भूषा विश्ववेदा ओम स्वस्तेन्द्रौद्रस्वस्तेन भूषा विश्ववेदाः सवितानसर्वदातिं सवितानो रासदां दीर्घमायुः नमो नमो भवजायमानो नमके दृश्यमेत्यग्रे भागं देवेभ्यो विदा चन्द्रमास्तिरति दीर्घमायुः श्रीवन्मः यदागमेतं पुरुषं महान्तमादित्यवर्णं स्वां विदन्निरासा राजाधिराजाधिरागिने नमो वयं वैष्णवनाय पूर्वमकामाय मह्यं कामेश्वर महाराजाय नमः धनाधिपतिश्री महालक्ष्मीदेवनुग्रहाद మా అందరికన్నా ఎక్కువ వీళ్ళకి వాడండి అట్లే ఉండదు ఫోటో తీసి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. పనిభారం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే జీతాలు సరిగ్గా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు కోడం రమణ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న బెడ్లకు అనుకూలంగా సిబ్బంది లేరని, దీంతో అదనపు భారం కార్మికులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ విద్య నెలనెలా జీతాలు చెల్లించడం లేదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా రకాలు ఉన్నాయి. శానిటేషన్ అంటే స్వీపర్లు ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పేషెంట్ కేర్లు ఉన్నారు. ఇవన్నీ ఈ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ యొక్క వృత్తులు అందరూ పనిచేస్తున్నారు. కానీ హాస్పిటల్ కేటాయించిన ప్రకారం ఏదైతే మీరు చెప్పారో సరైన మంది లేరు. ఇన్ని పడగలకి ఇంతమంది అని చెప్పారు. ఆ సంబంధిత అన్ని పడగలకి అంతమంది లేరు. అది మొదటి విషయం. తర్వాత మేము చేసేది బతుకు తెరువు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు ప్రతి నెల జీతం వచ్చిందన్న మాట ఏ నెల ఏ సంవత్సరం మేము ఇప్పటికి ఒప్పుకోం. ఏ సంవత్సరం అట్లా రాలేదు కూడా. ఎందుకంటే లేట్ అవుతుంది, సరే లేట్ అవుతుంది, 1-2 నెలలుగానే రావాలి. ఇది 2 నెలలు నడుస్తుంది, అయినా జీతాలు లేవు. సరే మాకు భద్రత అన్ని రకాలుగా భద్రత ఉంది. కానీ కొన్ని విషయాల్లో అది మేము కొన్నిసార్లు చెప్తున్నాం, కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాం. ఇప్పటి మట్టుకు కొన్ని అన్ని ఉన్నాయి, లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కటి ముఖ్యంగా మాకు వారానికో నెలకో మా పై అధికారులు మా దగ్గరకు వచ్చి అమ్మా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్న విషయం ప్రకారం మాతో సంభాషించి మాలో ఉండి మాతో మాట్లాడి మా సమస్యలు తెలుసుకోవాలి. అది మొదటి విషయం. ప్రతిసారి మేము ఇలా రోడ్డు మీకు ఎక్కాలి, మా బాధల్ని తెలియజేయాలి అంటే మా ఇంటి గుట్టును మేము బయట పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అధికారులు స్పందించి మీరు ఇస్తామన్నవే మీరైతే మాకు హాస్పిటల్కి ఏమేమి కేటాయించిందో అవి మీరు ముఖ్యంగా మీరేమేం గవర్నమెంట్ పరంగా ఇచ్చేయండి. మాకు ఇస్తాననే మాకు ఇవ్వండి ఫస్ట్. అది మేము అడుగుతున్నాం. మాకు ఏమేమి ఇస్తున్నారు, పడకలకు తగ్గ మనుషులు ఇస్తున్నారు, అది లేదు. ఉన్న వాళ్ళను ఇప్పుడు హాస్పిటల్ అయింది, మెడికల్ కాలేజ్ అయింది, ఉన్న వాళ్ళను అటు దింపుతున్నారు, ఇటు దింపుతున్నారు. అది కాకుండా భర్తీ చేయండి. ఏమైనా పోస్టులు ఖాళీ ఉంటే భర్తీ చేస్తే 4 బతుకుతారు. వాళ్ళు ఉత్తగం బతకట్లేదుగా, పని చేస్తున్నారు, మీకు పని చేస్తున్నారు, వేతనం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పని చేసి కష్టపడే పైసలు తీసుకుంటున్నారు. అది మీరు గుర్తుంచుకొని సిబ్బందికి సహాయం చేస్తూ వారికి పని భారం పెట్టకుండా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఖాళీగా ఉన్న మన ప్రజలకు పని కల్పించి వాళ్ళకి బతికిరోజు చూపించండి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందికి సంబంధించి పని భారం తగ్గించాలని చెప్పి, ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని చెప్పి ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ప్రధాన జిల్లా ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే దాదాపు 300 పడకలకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100 పైచీలకు మంది కార్మికులు పనిచేయాల్సినటువంటి ఈ హాస్పిటల్లో కేవలము 60 పైచీలకు మంది కార్మికులే పనిచేయడం జరుగుతూ ఉంది. దీంతో కార్మికుల మీద పని భారం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నా కూడా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కింది స్థాయి పై స్థాయి అధికారులందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పడకడకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని గతంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు అందరికీ తెలియజేసినా కూడా ఇప్పటికి కూడా
ఇక్కడ పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అక్కడ మెడికల్ కాలేజీకి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే ఇది పని భారం పెరిగి కార్మికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అధికారులను కలిసిన సందర్భంగా మేము తొందరలోనే కార్మికులను నియమిస్తామని చెప్పారు. మళ్లీ ఈ మధ్యలో ఇక్కడ నుంచి 4-5 కార్మికులను కూడా తీసుకెళ్లి మళ్లీ మెడికల్ కాలేజీలో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రజల ఆరోగ్యాల కోసం నిత్యం వచ్చే పేషెంట్ల కోసం అనేక వాళ్ళ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నటువంటి వీరికి పనిభారం పెరిగి వారి ఆరోగ్యాలకు ఇబ్బందులు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా ఇక్కడ పేషెంట్ కేర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి ఈ విధులను బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి నియమించేంత వరకు కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు వెంటనే ఇక్కడ చర్చలు జరిపి ఇక్కడ సిబ్బందిని నియమించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ విధులు ఇదే విధంగా బహిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని తోకూట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవానంద స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చకులు ఈవో వినోద్ రెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అద్దాల మండపంలో అర్చకులకు అధికారులకు ప్రసాదం అందించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చాల నడుమ పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మొదట ధ్వజారోహం వద్ద పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రసాదం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం కళాచక్రపాణి పుట్టినరోజును పురస్కరించుకొని అర్బన్ బ్యాంక్ పాలకవర్గం, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బొకేలు అందించి శాలువాతో సత్కరించారు.
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయంగా సేవలు అందించే సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం కళాచక్రపాణి అంటే తమకు ఎంతో అభిమానమని పలువురు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా బొకేలు శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, చీటి నరసింగరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన పేరే నేత కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరల బకాయిల బిల్లులు విడతల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బకాయిలు పెట్టి వెళ్తే వాటిని మానవతా దృక్పథంతో విడతల వారీగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారన్నారు. సిరిసిల్ల పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే విధంగా ఉందని, దీన్ని కేవలం పద్మశాలీల పేరుతో బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ప్రజలు దీన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లే లక్ష్మీనారాయణ, కాముని వనిత, గోనె ఎల్లప్ప, మ్యానా ప్రసాద్, కత్తెర దేవదాస్, నల్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. కేకే గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయిల గురించి కానీ ఇతరత్ర పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి 300 కోట్ల బకాయిలను ఇప్పించటకు కృషి చేసి ఇప్పించారు. అయితే వాళ్ళు ఏమంటారు, 300 కోట్లు ఎవరికి ఇచ్చారు అంటే 300 కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీకు వినబడతలేదు, కనబడతలేదా? ప్రజలను అడిగితే ఆశ సీట్లను అడిగితే తెలియడం లేదా? ఏమిది మీ బాధ? మళ్ళొకసారి అంటారు 60 కోట్లు 70 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు కేకే తిన్నాడు అంటారు. అంటే ఇంతకుముందు మీరు తినడానికి అలవాటు పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుకుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపుకోవడం చేసేటువంటి వ్యవస్థలు ఇప్పుడు మీకు కంటగింపుగా లేవు. ఎందుకంటే మీకు దొరుకుతలేవు, మీ కడుపు నిండుదలేవు. ఇదివరకు మీ కడుపు నిండింది చాలాగా ఇప్పుడు కేకే తిన్నాడు అంటున్నారు. తిని మీ యొక్క కుటుంబాలు, మీ ఆర్థిక పరిస్థితులు ఎంతున్నాయో మీరు తెలుసుకోరు. ఒకసారి బయట రాండి. ఇంతకు 5-10 సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే, ఇప్పుడు మీ కుటుంబాలు ఏముండే, ఎన్ని కోట్లు మీరు సంపాదించరు? ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా. మీకు 60-70 కోట్లు ఇచ్చినట్టు సరే, 300 కోట్లు ఇచ్చి ఎవరికి ఇచ్చినట్టు ఏం తెలియదా? పోతే మొన్న చనిపోయినటువంటి బైరమణ శ్రవంతి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగర్ ఏడియాలతో చెప్పాడు, ఈ కుటుంబానికి సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు అన్నారు. అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి చెక్కులు వాడు ఇప్పించడం జరిగింది. ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకోవడం జరిగింది. ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ప్రాధాన్యపడతా ఉన్నాము. వారి అందరినీ సవినయంగా మనవి చేసుకుందాం, ఉండి కొట్లాడదాం. పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాం. ఆ మాట ప్రకారమే మేమందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు మీ కడుపు నిండుతామని కక్కుర్తితోని ఇతరులపై అవాకులు చెవాకులు పేరుతూ కేకే గారు ఇట్లా చేసారు అట్లా చేసారు మాట్లాడదు. కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క విప్పు గారి ద్వారా, మంత్రి గారి ద్వారా, తుమ్మల నాగేశ్వర గారి ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ, అలాగే
35 సంవత్సరాల కళను కూడా సాకారం చేసుకుంటూ 3 డిపోను కూడా ఏర్పాటు చేయడానికి పుట్టగానే పిల్లకు పేరు పెట్టినట్టు నువ్వు డిపో పెట్టిన ఇంతవరకు కాదంటే పెట్టిరు మొన్ననే 50 కోట్లు శాంక్షన్ చేసారు. వస్తుంది మెల్లగా మీ అవసరమైనట్లు మెల్లమెల్ల తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 3 లక్ష చీరలు ఆర్డర్ ఇచ్చిన వస్తుంది. దాని యొక్క విధి విధానాలను అన్నింటినీ చూసి ఎట్లిస్తే బాగుంటుంది, ఏ రకంగా ఇవ్వాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి సోదరులు ఇతరులు కాదు, అందరం సిరిసిల్లలో ఉన్న ప్రతి కులంలో అందరం అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి బతికే వాళ్ళం. కాబట్టి మీరు అధైర్యపడవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏమైనా సమస్యలు ఉంటే మాలాంటి వాళ్ళకు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరి నెరవేరుస్తామని చెప్పి కష్టాలు తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తాము. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాలను వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపాల్లో విలీనమైన గ్రామ పంచాయతీలను వెంటనే ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. అక్కడి ప్రాంతంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ నాయకులు వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వంగ దేవేందర్ రెడ్డి, సుకోజీ రమేష్ చారి, ప్రతాప్, రాకేష్ యాదవ్, మ్యానా అజయ్, ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2016లో ఏర్పాటు అయిన తర్వాత మరి అభివృద్ధి లక్ష్యంగా 2018లో మాకు వద్దు మొర్రం అంటే ఆనాడు మరి 7 విలీన గ్రామాలను మరి మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మేము అభివృద్ధి చేస్తాం, మీకు అనేక రకాలుగా ప్రజలను ఆదుకుంటాం మరి అనేక రకాలుగా మాటలు చెప్పినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆ రోజు అనేక మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఈనాడు చూసుకుంటే మరి అభివృద్ధి లేక ఈరోజు విలీన గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు కనీసం కూడా స్పందించడం లేదు. మరి ఎన్నికల సమయంలో మళ్ళీ మేము తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా మరి ఈరోజు ఎటువంటి వ్యవస్థ మనకు కనబడడం లేదు. మరి మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉండకుండా మరి హైదరాబాద్లో పర్యటన చేస్తూ మరి ఏనాడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకుంటాడు, విలీన గ్రామాల ప్రజల సమస్యలు పట్టించుకునే సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ఎవరైతే కేకే మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారు కూడా స్పష్టంగా బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. మేము వెంటనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి సభాపూర్వకంగా మీడియా పూర్వకంగా వారు తెలియజేయడం జరిగింది 7 విలీన గ్రామాలకు. మరి అధిక ఓట్లు ఈరోజు గ్రామ పంచాయతీల ప్రజలు మరి కేకే మహేందర్ రెడ్డి గారి మాటలు నమ్మి ఈరోజు రాష్ట్రంలో మరి రావడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రజలు వాళ్ళు ఆదుకోవడం జరిగింది. మరి ఈనాడు మేము అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం కేకే మహేందర్ రెడ్డి గారు, అన్నా మీరు ఏ రోజు మాట ఇచ్చిరో మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు సంవత్సరం రోజులు దగ్గర పడతా ఉంది, అయినా ఇప్పటికి మీరు ఎందుకు స్పందించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఒక్కసారి విలీన గ్రామాల్లో మీరు పర్యటన చేయండి. ఈరోజు మనుషులు చనిపోతే కనీసం శ్మశాన వాటికకు వెళ్ళలేకుండా మరి బుడదలో కూడా కావాల్సినటువంటి పరిస్థితులు విలీన గ్రామాల్లో కనబడతా ఉన్నాయి. అటు సర్దాపూర్లో చూసుకుంటే శ్మశాన వాటిక కరువైపోయింది. రగుడులో కనీసం మనకు వ్యక్తి చనిపోతే కనీసం అక్కడికి పోలేని పరిస్థితి. విద్యుత్ దీపాలు లేక చీకట్లో దాన సంస్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మరి కేకే మహేందర్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం, అన్న మీరు వెంటనే విలీన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లాలి. మేము అనేక రకాలుగా అనేక రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. విలీన గ్రామాల్లో మరి ఎటువంటి వసతులు లేవు, అభివృద్ధి నోచుకోవడం లేదు, వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆనాటి రోజులలో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి విలీన గ్రామాల సమస్యల పైన కొట్లాడిరో వారందరూ కూడా మీరు అందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే దిశగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల తొందరలోనే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. దయచేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, విలీన గ్రామాల్లో ఏవైతే సమస్యలు లేవో వాటిని వెంటనే పరిష్కరించి మరి వెంటనే గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈ నెల 24న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే మాల ఉపకులాల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ఆత్మ గౌరవ సభ చైర్మన్ రాగుల రాములు తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లో గల మాల ఉపకులాలు ఈ నెల 24న నిర్వహించే ఆత్మ గౌరవ సభకు తరలి రావాలని మాల ఉపకులాల ఆత్మ గౌరవ సభ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరు అవుతారని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల కోసం మాలల హక్కుల కోసం జరిగే పోరాటంలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, జిల్లా కన్వీనర్ వంకల భూమయ్య, మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్, గొట్టే లబాంద్రి, దోసల వెంకటరాజం, టేకుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మరి సభ నియంత్రణ కోసం మాలల ఉపకులాలు కలిసి మరి 24/11 డేట్ నాడు మరి బతుకమ్మ గార్డెన్ ఉన్నటువంటి భారీ బహిరంగ సభను నియమించుకున్న కోసం ఇటీ సభకు రాఘరాము నేను చైర్మన్గా ఎన్నికయ్యడం జరిగింది. తుంగ శివరాజు సభాధ్యక్షులు. మరి ఈ సభకు మరి పెద్దలు మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి అర్ధన్నపట్టి ఎమ్మెల్యే నాగరాజు సారు, మాజీ పోలీస్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, మరి మాజీ సిరిసిల్ల డిఎస్పీ దామోదర నరసయ్య, మరి కొరి వేణుగోపాలు, మరి ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా దీన్ని గమనించి 13 మండలాల నుంచి అధిక సంఖ్యలో కదిలి రావాలని, ఇంకా చాలామంది హైదరాబాద్ నుంచి పెద్దలు వస్తున్నారు. ఇటు ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అన్ని గ్రూపులు ఉన్నటువంటి అన్ని వర్గాలను ప్రజలందరూ ఏకతాటిగా రావాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్న తోగుట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి. ప్రత్యేక పూజలు నిర్వహించిన తోగుట పీఠాధిపతి. విధులను బహిష్కరించి నిరసన తెలిపిన సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది. జీతాలు సరిగ్గా రావటం లేదని ఆవేదన వ్యక్తం. నేత కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ హామీ. రేమండ్ కట్ పీస్ క్లాత్ సెంటర్ను ప్రారంభించిన నాఫ్ కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. మహిళలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులో షాప్ ఉంటుందని వెల్లడి. సిరిసిల్ల మున్సిపాల్లో విలీనమైన గ్రామాలను వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి. బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు వంగ అనిల్ కుమార్ డిమాండ్. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పుట్టినరోజు వేడుక. శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ నెల 24న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించే మాల ఉపకులాల ఆత్మగౌరవ సభ. దీనిని విజయవంతం చేయాలని ఆత్మగౌరవ సభ చైర్మన్ రాగుల రాములు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.